రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ చౌక్ నుండి ఈరోజు సర్కస్ గ్రౌండ్ లో భారీ ర్యాలీ తీసి ఎస్ఎఫ్ఐ యొక్క ఆశయాలు స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో కూడిన జెండా ఆవిష్కరణను ఈరోజు చేయడం జరిగింది. ఈ దేశంలో 56 సంవత్సరాలుగా నిరంతరం విద్యారంగ సమస్యలపైన రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ. ఈ దేశంలో అందరికీ విద్య, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరంతరం ఈరోజు ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నది. అదే తరహాలో ఈ దేశంలో శాస్త్రీయ విద్యా విధానం అందించాలని ఎస్ఎఫ్ఐ ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్యను కాషాయకరం చేస్తుంది. విద్యలో ఈరోజు భావజాలం చొప్పించే విధంగా ఈరోజు నూతన విద్యా విధానం 2020 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఈరోజు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాంతో పాటు నిన్న కాక మొన్ననే ఈరోజు భారత్ వికసిత అధిక్షాన్ బిల్లు సంబంధించిన కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఉన్న యొక్క విద్యా యొక్క హక్కులను కాలరాస్తుంది. ఈరోజు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కోల్పోతుంది. ఇప్పటికే యూజీసీ కానీ ఎన్సీఆర్టీ సంబంధించి కానీ ఏఐటీ సంబంధించిన అన్ని మెర్జ్ చేసి ఏదో ఒకే తరగాలో ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్లు తీసుకురావడం దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో మహనీయులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి అమలు యొక్క త్యాగాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కామ్రేడ్ భారతి, కామ్రేడ్ వరలక్ష్మి, కామ్రేడ్ రాగిరెడ్డి, వీరారెడ్డి, కామ్రేడ్ భగత్ సింగ్, దాంతో పాటు అనేక మంది మహనీయుల యొక్క త్యాగాలతో ఈ రోజు దేశంలో రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలకు విద్యార్థి ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి 56వ సందర్భంగా ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో, దేశంలో అందరికీ సమానమైన విద్యను అందించాలి, శాస్త్రీయ విద్యా విధానం అందించాలి. విద్యలో మతం భావజాలం చొప్పిస్తే ఎస్ఎఫ్ఐ యొక్క 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటాలు తిరుగుబాటు చేస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి సర్కస్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో అనేక విద్యారంగ సమస్యలపై అభ్యర్థులు పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. భవిష్యత్తులో ఈ 56వ ఉత్సవాల సందర్భంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అనేక ఉద్యమాలకు నాంది పలికే విధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కూడుకుంటుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం కావచ్చు, అదే విధంగా కరీంనగర్లో ఉన్న ఎస్ఆర్ఆర్ కళాశాల కావచ్చు, ఉమెన్స్ కళాశాల కావచ్చు, ఆర్ట్స్ కళాశాల కావచ్చు, సైన్స్ కళాశాల కావచ్చు, ఇలా అనేక హాస్టళ్లకు విద్యార్థులకు కూడా ఈరోజు అనేక సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక ఇదే తరహాలో పోరాటాలు చేసి భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.